వాం సజ్జా మధ్య కరాజ విజయ సుతమాలాంజ మధ్య కెరే గిచరే కిట్కే దర్దన కా జోర వేజ బ్రహ్మల బ్రహ్మ నాయన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తీసుకురండి. శ్రీరస్తు శుభమస్తు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చేసారు. వీడియోగ్రాఫర్ ఏరండి? వస్తున్నాడే, పక్కనే ఉన్నాడంట. ఇంకెప్పుడు వస్తాడండి? అయిపోయిన తర్వాత వస్తాడా? కమింగ్. హాయ్ లేడీస్, హాయ్ జెంట్స్, హలో. సారీ ఫర్ ద 1 minute లేట్. నాకు ఎంకరేజ్మెంట్ కోసం చిన్న చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఆవిడెవరు? ఆమె పెళ్లిలో వంట మనిషిలే. ఆవిడ అంత కలర్ఫుల్ గా కూర్చుంటే నేను కన్ఫ్యూజ్ అవుతాను. ఆవిడ ముందు సాంబార్ గిన్నె రసం గిన్నె పెడితే నేను క్లారిటీగా ఉంటాను. ఇప్పుడు నాకు క్లారిటీ వస్తుంది. ఒకసారి నవ్వు. ఇదే నీకు చివరి నవ్వు. ఒకసారి ఏడు. ఇదే నీకు చివరి ఏడుపు. వీడికి ఏం చూసి చేస్తున్నారు? ఆస్తి చూసి. ఆస్తి తప్ప ఏం కనపట్లేదు వాడికి. ఎందుకు లేట్ అయింది? ఆయన ఉద్యోగం కొట్టడం లేట్ అయిందండి. ఈ గ్యాప్ లో యవ్వనం కొట్టేసింది అనమాట. ఒక్క నిమిషం పంతులు గారు, మంత్రాలు చదవండి. వాం సజ్జా మధ్య కరాజ విజయ సుతమాలాంజ మధ్య కెరే ఓ సజ్జా మధ్య కరాజ విజయ సుతమాలాంజ మధ్య. కెమెరా తీసుకొచ్చి ముక్కులో పెడతారేంటండి? నీ మంత్రాలు క్లోజ్ లో తీసుకోవాలి కదా. నువ్వు చేసేది 2 గంటలకు గుర్తుంటుంది, నేను చేసేది 100 సంవత్సరాలు గుర్తుండాలి. ఊరికే రావు అవార్డులు, క్రియేటివ్ బట్టి అవార్డులు వస్తాయి. ఇంకోసారి మంత్రాలు చదువు. ఆల్రెడీ చదివాను కదా. ఇందాక క్లోజ్ లో చదువు, ఇప్పుడు మిడ్ లో చదవాలిగా. ఏంటో ఈ రిపిటేషన్ మంత్రాలు? నా జీవితంలో ఏ పెళ్లిలో కూడా నేను చదవలేదు. కొంచెం ఫాస్ట్ గా తీయండి, లేట్ అయిపోతుంది. సినిమా లేట్ అవుతుంది, కొద్దిగా ఫాస్ట్ చేయండి. రాజమౌళి గారికి చెప్పి ఉంటే కళాఖండం తీసేవాడా 1700 కోట్లు కలెక్షన్ వచ్చేదా? రామ్ ప్రసాద్ కి రాజమౌళికి ఉన్నంత తేడా ఉంది. వీడేంటో రాజమౌళి గారితో పోల్చుకుంటున్నాడు. వినబడింది. వినబడాలని అన్నానా? బదలా, ఎవరిని బదలా? నిన్ను దాన్ని దీన్ని అందరినీ క్లోజ్ పెట్టి చంపేస్తా. నాయన నువ్వు ఎవరిని వదలొద్దు, చంపే నాయన. ఇప్పుడు నేను జీలకర్ర బెల్లమైన పెట్టించొచ్చా వద్దా? పెట్టించు. ఒరే ఏజ్ మారేదవా, వాడు 3 మారే లోపు వాడి మాడు మీద ఈ జీలకర్ర బెల్లం పెట్టు. ఒక్క నిమిషం కాల్తీ అమ్మా. అతని క్లోజ్అప్ లో అతని ఎక్స్ప్రెషన్స్. ఈ జీలకర్ర బెల్లం కెమెరాకి పెట్టు. జీలకర్ర బెల్లం కెమెరా ముందు పెట్టడం ఏంటంటే నాకు అర్థం కాదు. నా కర్మ నా క్రియ. ఇప్పుడు కెమెరాకి పెడితే వీడియోలో జీలకర్ర పెట్టాం, అమ్మాయి తల మీద పెట్టినట్టే వస్తుంది. నీ జీలకర్ర నీ కర్మ, నా కర్త నీ క్రియ. మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? లేదండి, కంఫర్టబుల్ గానే ఉంది. అయినా ఈ పెళ్లి వీడియో 100 ఏళ్ళు గుర్తుండాలి కదండి. అది నీకు క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ పంతులుకుంటే బాగుండే. నాన్నగారు, అయ్యా జీలకర్ర బెల్లం కెమెరాకి పెట్టమంటుంది. నాన్నగారు నా పెళ్లి అవుద్దా? ఏమంటే దివాకరం గారు, అసలు మా వాడికి పెళ్లి అవుద్దా? ఎందుకు అన్ని అవుద్ది, కానీ కొద్దిగా లేట్ అవుద్ది. 1,20,000 లాంగ్ షాట్లు, 2 లక్షల క్లోజ్ షాట్లు తీస్తే పెళ్లి అయిపోతుంది. వసే మంగతాయారు, నేను రావడానికి సంవత్సరం గానీ 2 సంవత్సరాలు గానీ పట్టొచ్చు. పిల్లలు శ్రద్ధగా చెయ్యి. కానీ ఒకటి మాత్రం చెప్పు, వాళ్ళ పెళ్లికి మాత్రం వీడియోగ్రాఫర్ ని పిలవ మాకు. క్రియేటివిటీకి అవకాశం ఇవ్వట్లేదు ఎవరు. క్రియేటివిటీకి అవకాశం ఏంటయ్యా? అందరు అక్షింతలు తీసుకోండి. పంతులు ఫీల్ అవుతున్నాడు, మంత్రాలు చదవట్లా. పంతులు అక్షింతలు తీసుకో. మంత్రాలు చదవడం వచ్చా? కెమెరాకి అక్షింతలు వేయండి. అక్షింతల కెమెరా మీద వేడి పెట్టండి, నాకు అర్థం కాదు. పెళ్లి కెమెరా అబ్బాయి పెళ్లి కూతురు కెమెరాకి అక్షింతలు వేయండి. అమ్మాయి అబ్బాయి దాని మీద అక్షింతలు వేడి పెట్టండి, నాకు అర్థం కాదు. నా క్రియేటివ్ నాకుంటది, నా ఎడిటింగ్ నాకుంటది కదా. అర్థమైందా? ఊరికే రా అవార్డులు. ఎందుకు వస్తాయి వాళ్ళు? వాడిని కొంచెం పైకి ఎత్తమని చెప్పు. ఇండస్ట్రీలో చోటకే నాడు పెద్ద కెమెరామెన్, ఆయన పెళ్లికి నేనే కెమెరామెన్. అది మరి ఊరికే రా అవార్డులు. క్రియేటివ్ ఉంటేనే వస్తాయి. నాయనా తాళిబొట్టు తీసుకో, ఫాస్ట్ గా తీసుకో. ఇప్పుడే వణుకుతున్నావు, తర్వాత ఏం చేస్తావు నువ్వు? అమ్మ నాన్న క్లోజ్ తీసుకుంటాను. పంతులు నువ్వు మంత్రాలు చదువు. ఇది పెళ్ళే తద్దినమా? పెళ్ళేనండి. పెళ్లి అయితే ఇంత షార్ట్ గా ఉన్నారేంటి? నీ కొడుకే నాయుడు? నా కొడుకే. తిరుపతి ప్రకాష్ కొడుకా? మా కొడుకే. మనకు ఒక ఆచారం ఏడ్చి చచ్చింది, పెళ్లిలో ఇవ్వాలి పాడేలో ఏడవాలని. ఆ ఆచారం మంట కలిపి నవ్వండి. ఇంకా మీరెందుకు నవ్వుతున్నారు? ఒక పనికి మాలిన వెధవ, ఒక ఏజ్ బారైన వెధవ మీ కూతుర్ని తీసుకెళ్తుంటే కొండలో ఆ బాధ, కళ్ళలో కన్నీళ్లు కనబడాలి కదా. ఏంటంటే పిల్లలు యారో అనుకోవడం ఏంటి? పనితనం అంటారు దీన్ని. ఇండస్ట్రీలో చోటకే నాయుడు గారు పెద్ద కెమెరామెన్, ఆయన పెళ్లికి నేను కెమెరామెన్. ఊరికే రాదు వాళ్ళు. అమ్మాయి వెళ్ళ తాళి కట్టు.
అమ్మాయి కట్టమంటారు కెమెరా కట్టమంటారు కెమెరాకి ఎందుకు కడతావు? అమ్మాయి కదా కట్టాలి, కట్టు. ఏంటి కట్టడం? తాళి కట్టడం. ఉండు, తాళి ఎలా కట్టాలని చూపిస్తా. తెలియదు, ఏం చేయదు. తర్వాత ఒకసారి అరే నా క్రియేటివిటీ నా అవార్డుని చూసాను, ఒకసారి కట్టించుకోదా? అయితే కట్టే పెళ్లి కూతురు కట్టి చూసి షీ ఇస్ నాట్ కోఆపరేటింగ్ మీ, ఐ కాంట్. ఇప్పుడు తాళి ఎలా కట్టాలంటే ఇటు చేయి కెమెరా, ఇటు చేయి. ఈ తాళి కడతాడు ఏంటండి? నాకేం తెలియదు. వాడెక్కడ తాళి కడతాడు, నువ్వు భయపడి చూస్తుంటే శోభనం కూడా ఎక్కడ చేస్తాను, నేను భయపడి చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ 3 ఇలా వేయాలి, 2వ 3 ఇలా వేయాలి, 3వ 3 మూడో మూడు నువ్వు వేసావుంటే దీనికి మొగుడు అవుతావు, ఈడు వచ్చి వెదవవుతాడు, వీళ్ళిద్దరు వెర్రి పప్పులు అవుతాడా? కొంచెం బతుకొచ్చాడా? ఇలా కట్టాలని చెప్తున్నాను. ఓ మాకు క్రియేటివిటీ ఉంది, పట్టుకో. అవాళ్ళు ఊరికే రావు, ఎందుకు వస్తాయి అవాళ్ళు? అంతే, వెరీ గుడ్. తాళి కట్టిన ఆనందం ఒకసారి ముఖంలో చూపించు. కట్టించుకున్న ఆనందం నువ్వు ముఖంలో చూపించు. వెరీ గుడ్. ఇంకో తాళి తీసుకో, కెమెరా కట్టు. తాళి కెమెరా కడతాం ఏంటండి? పంతులు గారు శోభనం కెమెరాతో చేయాలా అమ్మాయితో చేయాలా? బ్రహ్మాండంగా పెళ్లి అయిపోయింది. చిన్న ప్యాచ్ వర్క్. అందరు లేవండి, అందరు వంగోండి, వంగోండి, అందరూ ఒంగోలా వంగోండి. అంటే నేను కూడా వంగోవాలా? ముందు నువ్వే వంగోవాలి, వంగో. తగలబడిపోతున్న ఇల్లు మీద నీళ్లు పోసినట్టు ఏందిరా అది? నువ్వు వంగో, కిందికి చూడు. కింద దాకా ఎందుకురా? కింద చూడు, చూడు కింద కెమెరా వచ్చింది చూడు. ఓరి అమ్మ, ఇది ఎప్పుడు పెట్టావురా? ఒరే నీ కెమెరా మీద మన్ను పడ డ్రాయర్ ఉంది, తీరా. ఎందుకురా ఈ షాట్ పెట్టావు ఇప్పుడు నువ్వా? దేవతలందరూ పెళ్లి కూతురు ఆశీర్వదిస్తున్నట్టు షాట్ ఇది. పెళ్లి వీడియో చూసి మీ అందరికి ఇప్పుడు పిచ్చెక్కాలి, అర్థమైందా? అది క్రియేటివిటీ అంటే. ఇదేంటి కెమెరాలో ఉండాల్సిన మెమరీ చిప్ నా జేబులో ఉంది. సారీ, కెమెరాలో మెమరీ చిప్ వేయడం మర్చిపోయా. నో ప్రాబ్లం. టేక్ 2. మళ్ళీ మొదలు నుంచి మొదలు పెడతా, ఫస్ట్ నుంచి. రెడీ రండి. ఏమా ఫుడ్ అంతా వచ్చింది కదా అంతా? ఓకే, బోర్డ్ రెడీ, చైర్స్ రెడీ. ఏం లేట్ అయిపోయా? ఫంక్షన్ చూడండి. ఏంట్రా ఇది? సుధీర్ తమ్ముడు రిసెప్షన్ అంటే ఆడి పేరు రాయొచ్చుగా. ఈ ఫంక్షన్ ఎవరిదిరా? వాడిదే, వాడి రిసెప్షన్. దానికి కారణం ఎవరురా? కారణం ఎవరంటే మనసులో ఎంత బాధ పెట్టుకొని నువ్వు పెళ్లి చేసుకోకుండా తమ్ముడు పెళ్లి చేశారు నువ్వు. ఇప్పుడు అవన్నీ ఎందుకు రా? వాడు పెళ్లి చేసుకున్నాడు, హ్యాపీగా ఉన్నాడు, అది కావాలరా మనకి. ఆడు హ్యాపీగా ఉన్నాడు, నువ్వు ఎంత బాధపడుతున్నావు నాకు తెలుసురా. నేనేం బాధపడుతున్నా, బానే ఉన్నా. బాధపడుతున్నా నాకు తెలుసు, అందుకేనా సుధీర్ తమ్ముడు రిసెప్షన్ చూసా బాధపడుతున్నావు. అరే నువ్వు అన్నదానికి ఆలోచిస్తున్నారు, నిజంగా నాకు అంత బాధ లేదురా. ఏడుస్తున్నావు కూడా నువ్వు. నేను ఏడుస్తున్నానా? చూడు. క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చావా? ఇచ్చాను రా. స్వీట్ ఏం పెట్టారు? షుగర్. షుగరా? స్వీట్ సమయం దొరకలేదు, అందుకే నేను ఒక అరకేజీ షుగర్ తెచ్చి స్పూన్ ఏం చేస్తున్నా. ఇచ్చాను బట్ ఇంత భోజనం ఎంతమంది చెప్పారు? ఒక 300 మంది చెప్పాను రా. 300 మంది ఎందుకు రా? వచ్చేది 100-150. సుధీర్ చేస్తున్నాడు ఫంక్షన్, ఇంటికి పార్సల్ పట్టుకెళ్తాడు. పార్టీలా? సుధీర్ తమ్ముడు రిసెప్షన్ అంటే సుధీర్ చేస్తున్నాడు. నువ్వు ఎంత బాధపడతావు అందరికి తెలియాలి. సరే వెల్కమ్ చెప్పడానికి వెల్కమ్ కాల్ గర్ల్స్ ఫోన్ చేశాను, వచ్చేస్తున్నారు. కాల్ గర్ల్స్ ఏంట్రా ఉండాల్సింది అక్కడ? వెల్కమ్ గర్ల్స్ ఏంటి? వెల్కమ్ గర్ల్స్ తెలియక కాల్ గర్ల్స్ ఫోన్ చేస్తాను రా. నేను వచ్చేటప్పుడు చూసాను కింద ఏంటి గొడవ ఏంటి? అప్పర గారికి అప్పుడు గొడవ పెడుతున్నారు లోపల. నువ్వు వెళ్ళి ఏదో మేనేజ్ అయ్యి. సెలబ్రిటీ రౌండ్ వచ్చారు. ఇప్పుడు వచ్చారా? ఎవరు వచ్చారు? దుర్గారావు వచ్చాడు, లోపలికి వెళ్ళాడు. 24/7 పార్టీ చేద్దాం చీకటి దాటి దువా 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 హే చేసి కారుబా సన్రైజ్ అయ్యేదాకా చాంపియన్లో షాంపెయిన్ అంట తాగు. నువ్వు చదువు సాంగ్ లో వచ్చింది షాంపెయిన్ అని. షాంపెయిన్ సాంగ్ వస్తే నువ్వు అక్కడ పైన రూమ్ తీసి అక్కడికి వెళ్ళి తాగు. ఏం చేస్తున్నావు? అలాంటి వాళ్ళు వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తుంటా. సారీ రా తమ్ముడు, సారీ ఏమనుకోద్దురా. ఫోటోలు మీరు దగ్గర సిగ్గుందిరా నీకు? కష్టపడి అన్ని పెళ్లి చేస్తుంటే ఫోటోలు తీర్చుకుంటావా? నీకే బుద్ధి ఉండాలి కదా. ఫోటోలు ఎవరు తీయాలరా? వాడికి రా ఫోటోలు తీయాలి. ఎవరు రాడు? ఆడు మనిషి రూపంలో మిషన్ రాడు. నువ్వు నించోరా. అరే నేను నించోడు తింటరా? నువ్వు నించోరా. ఈ ఫోటోలు నువ్వు ఉండాలరా, ప్రతి ఫోటోలు నువ్వు ఉండాలరా. ఓకేరా, హ్యాపీ సిల్స్ అయిపోయింది. ఫంక్షన్ కి మెమిక్రీ ఆర్టిస్ట్ పిలిచాను రా. సుధీర్ గారు బాగున్నారా? రామప్రసాద్ గారు బాగున్నారా? సిరి గారు బాగున్నారా? సీని గారు అన్న సారీ. సుధీర్ గారు బాగున్నారా?
ఎక్కడ ప్రోగ్రామ్ ఇక్కడ మీరు ఇక్కడ చేయాలి, అక్కడ ఆడియన్స్ ఉన్నారు కూర్చున్నారు. ఎవరిది బర్త్డే ఎవరిది? బర్త్డే ఏంట్రా? బర్త్డే అంటానేంటి? ఓ సారీ దినాలా? మా తమ్ముడు రిసెప్షన్ సార్, మా తమ్ముడు రిసెప్షన్. సార్ మీ రిసెప్షన్ ఎప్పుడైంది? మీ పెళ్లి ఎప్పుడైంది? నాకు పెళ్లి అవ్వలేదు సార్. మీకు పెళ్లి అవ్వకుండా తమ్ముడు వీడు పెళ్లి చేసుకోకుంటే త్యాగం చేసి తమ్ముడు పెళ్లి చేశాడు సార్. చెప్పరా ఊరంతా చెప్పని అయ్యా. ఇవన్నీ ఏదైనా పర్లేదు, మీ పెళ్ళప్పుడు నాకే ప్రోగ్రామ్ ఇవ్వాలి. ఇస్తాను సార్. ఓకే సార్, రైట్. విచ్చేసినటువంటి బంధుమిత్రులకు అందరికీ స్వాగతం సుస్వాగతం. ముందుగా నేను చేసినటువంటి వాయిస్ సాయి కుమార్ గారు మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి బంధుమిత్రులకు కూడా స్వాగతం సుస్వాగతం. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. సూపర్ బాగా చేశారు సార్. అరే తమ్ముడు బాగా చేశారు కదా. ఓకే, ఇప్పుడు సుమన్ గారు వాయిస్ వచ్చేయండి. సుమన్ గారు సార్. గీత నిజంగా నీ అందం చూసి చాలా సూపర్ సార్. ఏంట్రా సూపర్? ఎందుకు మిషన్ తప్పాడు దగ్గర ఏం చేస్తా? సాయి కుమార్ గారు వాయిస్ ఇంకేం చేయట్లా? సుధీర్ అపూర్వ వచ్చిందిరా. ఏ ఆనందం లేదే, అప్పుడంత ఆనందం ఉంది. ఇందాక వచ్చిన మిమిక్రీ ఆర్టిస్ట్ సరిగ్గా ఎంటర్టైన్ చేయలేదు. నాకు తెలిసిన ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు రా, మన వెంకీ వెళ్ళాడు. రిసెప్షన్ పిలిచాం ఎలా రమ్మని ఇంకా రాలేదు ఏంటంటే. వస్తున్నాడు. నాకు మిమిక్రీ ఆర్టిస్ట్ పిలిచాడు రేడు. ఆడేమో అన్ని చచ్చ చేశాడు. వేరే వాడు అవసరమా? తెలుసురా నువ్వు బాగా చేస్తావని, అందుకే నేను చెప్పాను. డాల్తో చేయనా? సూపర్ రా. ఓకే అదిరిపోయిందిరా. చేయరా. ఇప్పుడు మా డాలు సాయి కుమార్ గారు వాయిస్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించని 4 సింహేరా పోలీస్. ఏరా ఇండస్ట్రీ మొత్తం సాయి కుమార్ పేజ్కు బతికేస్తున్నారా? భోజనం చేసావా? చేయలేదు. ఇంటికి వెళ్ళి ఇంకొక ఇంటికి వెళ్ళే. ఏంట్రా అయిపోయిందా? రండి. ఏంటి వచ్చేది? భోజనం చేయడానికి తీసుకెళ్తా. చెప్తానులే. అవమానం అవసరం నీకు? చచ్చిపోవచ్చు కదరా. అరే నువ్వు మిగతా కేసులు చూసుకొని ఇలా భోజనం పెడతాను. సుధీర్ అంటే మీరేనా? నేనే. నేను పెళ్లి కూతురు ఫ్రెండ్ ని, నా నంబర్ తీసుకోండి. ఏంటన్నయ్య నీ వల్ల నాకు పెళ్ళే కాదనుకున్నా. అరే ఆ అమ్మాయి నన్ను నంబర్ తీసుకోమంది. నేను అలాంటోండా? నేనే ఇస్తా అమ్మాయికి నంబర్. వీళ్ళు ఏంటన్నా ఇది? ఏంట్రా ఏమైంది? అప్పంచి చూడలేదు. ఈ పూలేంటనే? వీడికి చెప్పాను వీడికి గులాబీ పూలు తేరా అంటే గులాబీ అంటే తెలియకి తెచ్చాడు. అంటే నాకంటే తెలుస్తుంది గులాబీ, ఆడికి ఏం తెలిస్తే బాబు. నీకేం తెలుసు? నా పెళ్లి వదిలికెళ్ళా. ఫంక్షన్ అయింది చాలు, తిన్నుతో ఆపేసి ఇంటికి వెళ్ళండి. మీరు లోపలికి మీరు రెస్ట్ తీసుకోండి. ఫోటోగ్రాఫర్ ఫోటోలను డిలీట్ చేసే. ఆఫ్టర్ 1 year. హలో వస్తున్నా. అరే తమ్ముడు, అరే నేను షూటింగ్ ఉందిరా, బయటికి వెళ్తాను. ఇంట్లో ఉన్నాను. ఏంటి ఇంట్లో ఉండండి? ఏరా ఒకసారి బాబునిచ్చి. మాకు ఆఫీస్ వర్క్ ఉంది, వాడికి డైపర్లు మార్చు. షూటింగ్ వెళ్ళాలరా బాబు, నాకు ఇచ్చేస్తా ఎలాగా? నాకు ల్యాప్టాప్ లో వర్క్ ఉంది, నాకైతే తెలీదు. సరే వెళ్ళండి, నేను లేట్గా వస్తాను చెప్తాలే. పెళ్లి చేసుకుంటే బాగుండేది, ఏమీ లేకుండా పిల్లల్ని నడుచుకోవడం అయిపోయింది. సుధీర్ ఏంటన్నా? సుధీర్ ఏంట్రా పాప అనేది డైపర్స్ మాత్రం ఏంటి? ఫంక్షన్ అయిపోయి సంవత్సరం పిల్లలకు పెట్టేశారు, మళ్ళీ ఆపంట ఫంక్షన్ అంటావు. అదే కంటిన్యూటీ. పెళ్లి చేసుకుంటే నీకు ఇప్పటికి 2 ముగ్గురు ఉండేవారు కదరా. ఏంటిది? సెటప్ లో పిల్లలరా. హాయ్ సుధీర్. రష్మి ఎలా ఉన్నావు? ఐమ్ గుడ్. ఏంటి ఎలా వచ్చేస్తాను ఇక్కడ? నేను పక్క ఇంట్లో షిఫ్ట్ అయ్యాను, సో ఐ థాట్ వచ్చి కలుద్దామని. అరే క్యూట్ బేబీ, యువర్ బేబీ? మా తమ్ముడు కొడుకు. ఓకే. సో సుధీర్ నీకు పెళ్ళయిందా? నాకు అవ్వలేదు, నీకైందా? ఆఫ్ కోర్స్ అయ్యింది, 2 పిల్లలు ఉన్నారు. ఏం చేస్తున్నావు? అయితే ఒక డే కేర్ ఓపెన్ చేయొచ్చు కదా, నా పిల్లలు కూడా నీ దగ్గర పంపిస్తా. ఏంటి రష్మి నువ్వు కూడా అలా ఉంటావు? అంటే ఇప్పుడు నీకు ఎప్పటికీ పెళ్లి కాదు, ఇప్పుడే చెప్పాను. నువ్వే ఓహో ఆహా రెచ్చిపోయి లేదు ఐ డోంట్ కేర్ అని చెప్పావు. ఇప్పుడు నోబడీ కేర్స్ అన్నమాట. సో హియర్ టేక్ కేర్. మీ బేబీని కూడా? నేను ఈవినింగ్ వస్తా. ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్ లో నీకు మంచి ప్రోగ్రామ్ ఇస్తాను రా. మా ఫ్రెండ్ కూడా మిమిక్రీ చేస్తాడు. రే మిమిక్రీ ఆర్టిస్టా? అప్పుడు ఇప్పుడు బాగా డెవలప్ అయ్యారా? మంచి వాయిస్ చే. సాయి కుమార్ గారు చిన్న ఉన్నప్పుడు అవసరాల కోసం దారు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో మనిషిలో లోతుగా కూరుకుపోయా. ఒక్కటి సార్, సాయి కుమార్ గారు నడుచుకు చూపించాలి. సాయి కుమార్ గారు నడుచుకు పరిగెట్టి వెళ్ళిపోలే.